గారితో కానీ అమిత్ షాతో కానీ నేరుగా ప్రధానమంత్రితో కూడా మంచి సంబంధాలు ఉన్నటువంటి వాడు కేసినేని నాని. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి. ఇప్పుడు ఆయన కేసినేని నానిని బీజేపీలో చేర్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు పర్మిషన్ అవసరం లేదండి బీజేపీకి. మీరు ఒక అంశాన్ని గమనించండి. 3 రాజకీయ అసలు అవసరమే లేదు. 14తో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మద్దతుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్, అంతే కదా. టీడీపీ లేకపోతే అసలు ఎన్డీఏ ఉంటుంది కేంద్రంలో అంటే అది పెద్ద విషయం అది. కాబట్టి ఇప్పుడు డిమాండ్ చేయాల్సిన టైము. ఇప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడి మాకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని మీరు ఎలా తీసుకుంటారు అని చెప్పి క్వశ్చన్ చేసే రైట్, అంటే ఎథికల్గా రైట్ ఉంటుంది కదా. ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మాత్రమే. 3 పార్టీలు వేరు వేరు పార్టీలు, ఎవరికి వాళ్ళు బలాన్ని పుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కూడా రానున్నటువంటి 5 ఏళ్లలో పక్కా ప్రణాళికతో పవన్ కళ్యాణ్ తో కలిసి ముందుకు వెళ్ళటం అనేటువంటి దాంట్లో ఒక క్లారిటీగా ఉంది. ఈ విషయంలో బీజేపీ పవన్ కళ్యాణ్ కన్సిడర్ చేస్తుందా బీజేపీ? టీడీపీని కన్సిడర్ చేయట్లేదా? టీడీపీని ఎప్పుడైనా వదిలేసేదానికి అవకాశం ఉంది. ఎప్పుడైనా అంటే వెంటనే వదిలేదు, సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అంటారు. అవును, ఎదుగుతుంది, వాళ్ళ ప్రయత్నం అది. ఎందుకోసం అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో కూడా 22 మంది ఎంపీలు అవసరమే కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఎంపీలు. కానీ వరుసనే అన్ని రాష్ట్రాలు గెలుచుకొని వస్తున్నటువంటి నేపథ్యంలో రేపొద్దున బీహార్ కూడా గెలిస్తే గిన బీజేపీ ఇక ఎట్టి పరిస్థితుల్లో మిత్రులు అనేవాళ్ళు వాడు చెప్పింది వినటమే తప్ప బీజేపీ ఎవరి మాట వినేదానికి అవకాశం లేదు. కేవలం నితీష్ కుమార్ కు మాత్రమే ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికలు వాళ్ళ బీహార్ ఎన్నికలే ఉన్నాయి, ఇద్దరు కలిసి పోటీ చేయాలి. కాబట్టి నితీష్ కుమార్ కి అది ప్రయారిటీ ఇవ్వటం, రాష్ట్రానికి ప్రయారిటీ ఇవ్వటం. చంద్రబాబు నాయుడు విషయంలో చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసేటువంటి స్థితిలో లేడు. ఇంకొక అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు కేసినేని నాని బీజేపీలో చేరతానంటే అపోజ్ చెయ్యడు. ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడికి కేసినేని నానికి వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ రైవల్ లేదు అసలు. ఇప్పుడు కొడుకు లోకేష్ తో ఉంటే తండ్రి చంద్రబాబు నాయుడు గారితో ఉన్నట్టు కాదా? ఆయన లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసమే చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నారు ఇప్పుడు. అందుకనే తన వాళ్ళు అనుకున్న వాళ్ళని కూడా దూరం పెట్టి నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసం ఉపయోగపడే వాళ్ళనే ఆయన టీంలో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో 3 అంశాలు చెప్తానండి. ఇక్కడ తన తెలుగుదేశం పార్టీలో ఎవరిని చేర్చుకోవాలనేది చంద్రబాబు నాయుడు, బీజేపీలో ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేసుకోకూడదు అనే దాని మీద ఈయన ఎవరు నిర్ణయించలేడు, ఆ స్థాయి లేదు. వాళ్ళని డిక్టేట్ చేసే స్థాయిలో చంద్రబాబు నాయుడు లేడు. రెండో అంశం ఏంటంటే కేసినేని నాని అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తే ఆయన అపోజ్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. కృష్ణాంజనేయులు గారు, సో అది ప్రజారాజ్యంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కేసినేని నాని. 2009 ఎన్నికలకు ముందే ఆయన నాకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీల్లో ఉంటే బెటరు, కొత్త పార్టీలతో అంత యూజ్ ఉండదు అంటూ కూడా ఒక కామెంట్ చేశారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సమయంలో ఇది జరిగింది. అది చాలా పెద్ద సెన్సేషన్ అయిన పరిస్థితి. అప్పట్లో మెగా అభిమానులందరూ కూడా కేసినేని నానిని ట్రోల్ చేసిన పరిస్థితి. కృష్ణాంజనేయులు గారు మళ్ళీ కనెక్ట్ అయ్యారు. అండ్ నా ప్రశ్న ఇక్కడ, పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఆయన అడుగులు చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీకి మరింత 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 దగ్గర అవుతున్నట్టుగా చాలా క్లియర్గా ఆయన తెలుస్తోంది. రకరకాల ఊహాగానాలు వస్తున్న పరిస్థితి. అంటే చిరంజీవి గారు రీసెంట్గా ఒక మాట అన్నారు, ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీగా రూపాంతరం చెందింది అని చెప్పి. నేను దీన్ని లింక్ చేస్తున్నానని మీకు అనిపించవచ్చు, కానీ ప్రజారాజ్యం పార్టీకి దెబ్బేసిన కేసినేని నానిని పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎంకరేజ్ చేస్తారా అన్నది నా ప్రశ్న. కృష్ణాంజనేయులు గారు, రవిశంకర్ గారు నా మాట వినపడుతుంది? వినిపిస్తుంది, చెప్పండి. రవిశంకర్ గారు నా మాట చెప్పండి. రవి, నాకు పవర్ పోయింది, బట్ నా వాయిస్ మీకు వినపడవచ్చు. వినిపిస్తుందండి. ఇక్కడ చిరంజీవిని అదే విధంగా వీళ్ళందరినీ బీజేపీ మళ్ళీ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఎదగటానికి చేసేటువంటి ప్రయత్నం. దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ ని దక్షిణాది రాష్ట్రాల్లో ఈ రోజున దేవాలయాలకు సంబంధించినటువంటి యాత్ర, ఈ విధమైనటువంటి సనాతన ధర్మం పేరు మీద ఆయన చేస్తున్నటువంటి యాత్రలన్నీ కూడా బీజేపీ రోడ్ మ్యాప్ లో భాగమే. దీంట్లో బీజేపీ సొంతంగా బలం పుంజుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా
కేసీఆర్ నాని ఇలాంటి వాళ్ళని లీడర్లని చేర్చుకోవటం ద్వారాగా ఖచ్చితంగా బీజేపీ సొంతంగా ఎదగటానికి అవకాశాలు ఏర్పడతాయి. అదే విధంగా జనసేనతో కలిసి